వెల్కమ్ టు ప్రేమపత్రం ఎపిసోడ్ 1. నాకు తెలుసు మీరందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారని, నేను కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉన్నా. సో మన ఫస్ట్ లవ్ స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా? చలో. సో మనకు పంపిన లవ్ స్టోరీలో నేమ్స్ అనేవి ఫిక్షనల్గా పెట్టమన్నారు, వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ యూజ్ చేయొద్దని చెప్పారు. బట్ ఈ స్టోరీకి నేమ్స్ అంతగా అవసరం లేదు కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నా. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అన్న ఫస్ట్ మేము ఆన్లైన్లో కలిసినాం, 3 months చాట్ చేసుకున్నాం. తర్వాత ఫస్ట్ టైం హాస్పిటల్లో కలిసినాం. తన హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు. అప్పుడు తను నాకు కాల్ చేసి నాకు చాలా భయంగా ఉంది, రావచ్చుగా అని అడిగింది. అప్పుడు టైం ఆల్మోస్ట్ నైట్ 10 అవుతుంది. నేను నా ఫ్రెండ్ హాస్టల్ గోడ దూకి మరీ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళ నాన్నమ్మ పడుకొని ఉన్నారు. నేను తను మాత్రం హాస్పిటల్ క్యాంపస్ అంతా తిరుగుతూ నడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకు ఆ రోజు ఇప్పటికీ బాగా గుర్తుంది. సెప్టెంబర్ 27, 2024. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము అలా బయట వాక్ చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి మీరు బయట ఏం చేస్తున్నారని అడిగితే మేము అప్పుడు ఒక చిన్న అబద్ధం చెప్పాము. మా నాన్నమ్మ గారికి బాగాలేదు, సో మేము టైంపాస్ కాక ఇట్లా బయట నడుస్తున్నామని. సో వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ అయ్యాక కాలేజ్కి వెళ్ళిపోయాం. ఈవినింగ్ మళ్ళీ కలుద్దామని చెప్పి తనని హాస్పిటల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాను నేను. 1 dayలోనే తను డిశ్చార్జ్ అయిపోయింది. కొన్నిసార్లు అనిపిస్తుంది మేము ఆ రోజు కలిసి ఉన్న ప్రేమను చూసి దేవుడే తనని తొందరగా బాగు చేశాడేమో అని. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత తను నాకు కాల్ చేసి నేను బాగున్నానని చెప్పింది. తర్వాత తను హైదరాబాద్లోనే తన స్టడీస్ని కంటిన్యూ చేసింది. నేను ఆంధ్రాలో ఉంటాను, తను హైదరాబాద్లో ఉంటుంది. యాక్చువల్గా తన నేటివ్ కూడా ఆంధ్రానే, కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. నాకు 2 days లీవ్ వచ్చినా సరే వెంటనే తనను చూడడానికి హైదరాబాద్ వెళ్ళేవాడిని. నిజం చెప్పాలంటే నేను తన కోసం తన కాలేజ్ దగ్గరే బీటెక్ జాయిన్ అయ్యాను, కానీ మేము ఎక్కువ కలవలేకపోయాము. తను తర్వాత అక్కడ కాలేజ్లో స్టడీస్ బాగాలేవు అని చెప్పేసి నారాయణ ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అయింది. కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఫోన్ కాల్స్, మెసేజ్ అవన్నీ కొంచెం తక్కువ అయిపోయాయి, ఎందుకంటే అక్కడ ఫోన్స్ అలో లేవు. బ్రేక్ టైంలో వాళ్ళ దగ్గర ఉన్న టెలిఫోన్కి రీఛార్జ్ చేయించుకొని మరి నాతో మాట్లాడేది. దట్టు తన లంచ్ని స్కిప్ చేస్తూ నాతో మాట్లాడేది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు నన్ను కలవాలని చెప్పింది. మేము ఒక పార్కుకు వెళ్ళాము. అక్కడ చాలా మంచిగా టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నాం. అప్పుడు తను ఏడుస్తూ నాతో ఇలా చెప్పింది, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మొబైల్ మెయింటైన్ చేస్తూ నాతో మాట్లాడుతూ ఉండేది. డైలీ నైట్ 12కి స్టార్ట్ చేస్తే అర్లీ మార్నింగ్ 5 o'clock వరకు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పట్లో మా లైఫ్ చాలా బాగుంది. మా రిలేషన్షిప్ కూడా చాలా హ్యాపీగా సాగుతుంది. నేను బీటెక్ 2nd year కంప్లీట్ చేసా, తను కాలేజ్ కూడా కంప్లీట్ చేసుకుంది. తర్వాత కో ఎడ్యుకేషన్ కాలేజ్లో జాయిన్ అయింది. తనకు తన లైఫ్లో ఫస్ట్ టైం అదే కో ఎడ్యుకేషన్ కాలేజ్లో జాయిన్ అవ్వడం. ఫస్ట్లో చాలా కష్టంగా ఉందని చెప్పింది. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా తను నన్ను కలిసేది. వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి నాతో బయటికి వచ్చి నాతో స్పెండ్ చేస్తూ ఉండేది. తను ఆంధ్ర వచ్చిన ప్రతిసారి కూడా నన్ను కలిసేది. ఆ రోజుల్లో నేను ఒక్కటే అనుకున్నాను, ఈ అమ్మాయి ఎప్పటికీ నాతోనే ఉంటుంది, నా లైఫ్ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుందని. కానీ ఆ కో ఎడ్యుకేషన్ కాలేజ్ జాయిన్ అయ్యాక ఒక్క డిసిషన్ మా లైఫ్ని ఇంతగా చేంజ్ చేస్తుందని నాకు ఆ రోజు తెలీదు. తర్వాత చాలా మారిపోయాయి. ఏం మారిపోయాయంటే Part 2లో చూడండి. మీరు కూడా మీ లవ్ స్టోరీని ఇలా చూడాలనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి, నాకు సెండ్ చేయండి. మీ కథని నేను చెప్తా నా ప్రేమపత్రంలో. Part 2లో కలుద్దాం. సరే మరి.